వీకే ఫిల్మ్స్ మూవీ రివ్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హాట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే శ్రీమంతుడు మూవీ రివ్యూ. ఈ రోజు రిలీజ్ అయిన శ్రీమంతుడు మూవీ రివ్యూ. ముందుగా హ్యాపీ బర్త్డే టు ప్రిన్స్ మహేష్ బాబు. అందగాడు నిండు చంద్రుడు ప్రిన్స్ మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలతో మనం ఈ రివ్యూని ప్రారంభిద్దాం. ఈరోజు మార్నింగ్ షో చూసేసాం శ్రీమంతుడు సినిమా. ఎందుకంటే బెనిఫిట్ షో టికెట్లు దొరకలేదు. మార్నింగ్ షో సినిమా చూసాం. చాలా డీసెంట్ గా ఉన్న మూవీ గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ప్రిన్స్ మహేష్ బాబుకి ఆగడు నేనొక్కనే తర్వాత హిట్స్ కోసం తప్పించిపోయిన ప్రిన్స్ మహేష్ బాబుకి ఈ సినిమా ఎంతో సంతోషాన్ని కలిగించింది. బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు ఫ్యాన్స్ అండ్ పబ్లిక్. నిజంగా ఈ సినిమా ఒక అద్భుతం. ఎవరు టచ్ చేయని పాయింట్ ని కొరటాల శివ టచ్ చేసి దాన్ని ఆసక్తికరంగా రక్తి కట్టిస్తూ తెరకెక్కించి మన ముందుకు తీసుకొచ్చాడు. ఈ సినిమా ఫస్ట్ ఒక మాట చెప్పుకోవాలి మనం, హీరో ఓరియంటెడ్ మూవీ. హీరోయిన్ కానీ విలన్లు కానీ ఎవరిది ఏం లేదు ఈ సినిమాలో, ఓన్లీ హీరో ఓరియంటెడ్ మూవీ. కానీ ఇక్కడ కొరటాల శివ ఒక చిన్న పాయింట్ క్యాచ్ చేశాడు. సేమ్ టు సేమ్ అతడు సినిమాలో ఏ విధంగా క్యారెక్టరైజ్ చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుని, అదే విధంగా సీరియస్ క్యారెక్టర్, సింపుల్ డైలాగులతో. పంచి డైలాగులు అసలు లేవు, ఎందుకంటే జనాలు పంచి డైలాగులకు బాగా అలవాటు పడ్డారు సినిమాలను చూసి అని ఒక డైలాగ్ ఆల్రెడీ ఆడల్లో చెప్పేశాడు కాబట్టి పంచి డైలాగులు లేకుండా సింపుల్గా లాక్కెళ్ళిపోయాడు. కానీ సీరియస్గా సింపుల్గా ఉన్న ప్రిన్స్ మహేష్ బాబు క్యారెక్టర్ ఎంతో అద్భుతంగా ఉంది ఈ సినిమాలో. రివ్యూలోకి వెళ్తే స్టోరీలోకి వెళ్దాం. మహేష్ బాబుని చూపించడమే రామ 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 అనే సాంగ్. శ్రీరామనవమి పండగ రోజు వచ్చి ఈ సాంగ్తో సైకిల్ తొక్కుంటూ వస్తున్న ప్రిన్స్ మహేష్ బాబుని చూపిస్తారు. మరి ఆ పాటలో రామజోగ శాస్త్రి మొదటి 2 చరణాలకి హార్మోని వాయిస్తూ కనపడతాడు. నెక్స్ట్ సినిమా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రిన్స్ మహేష్ బాబుకి ఒక తెక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది సినిమాలో. ఎవరికి అర్థం కాడు, అటు ఫ్యామిలీలో తండ్రికి తల్లికి ఎవరికి అర్థం కాడు. కానీ ఒక డిఫరెంట్గా థింక్ చేస్తూ ఉంటాడు. ఇట్లా డిఫరెంట్గా థింక్ చేస్తున్న ప్రిన్స్ మహేష్ బాబుకి అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు ఉదయాన్నే గుడికి వెళ్తున్నప్పుడు హీరోయిన్ శృతి హాసన్ కనపడుతుంది. అక్కడి నుంచి స్టోరీ ఒక మలుపు తిప్పుతాడు కొరటాల శివ. ఇక ఆ అమ్మాయి కోసం కొంత విశ్రాంతి దాకా కొంత లవ్ సెంటిమెంట్ అట్లా పెడుతూ లవ్ సీన్ తీసుకొస్తూ కొద్దిగా ప్రేమ టచ్ ఇచ్చి నడుపుతూ ఉంటాడు. ఈలోపు ఈ జగపతి బాబు కోట్ల ఆస్తికి వారసుడైన మహేష్ బాబుని కంపెనీ బాధ్యత తీసుకోమని గొడవ చేస్తూ ఉంటాడు. కానీ నాకు కొంత టైం కావాలి అంటూ ఉంటాడు. ఇక్కడే స్టోరీ ఒక మలుపు తిప్పుతాడు. విశ్రాంతికి ముందు జగపతి బాబు ఒక టెండర్ వేస్తాడు. ఆ టెండర్కి సెంట్రల్ మినిస్టర్ కూడా టెండర్ వేస్తాడు. ఆ సెంట్రల్ మినిస్టర్ కొడుకు విలన్ వచ్చి ప్రిన్స్ మహేష్ బాబు వాళ్ళ నాన్న జగపతి బాబుకి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఇది తెలుసుకున్న ప్రిన్స్ మహేష్ బాబు ఢిల్లీ వెళ్ళి డైరెక్ట్గా సెంట్రల్ మినిస్టర్కి వార్నింగ్ ఇచ్చి వస్తాడు. మరి అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. మరి ఎవర్రా ఇచ్చింది అంటే మళ్ళీ అప్పుడు ఢిల్లీ నుంచి సెంట్రల్ మినిస్టర్ వాళ్ళ అబ్బాయి అనుచరుడికి ఫోన్ చేసి అరే వన్ డీల్ చేయండి అని చెప్తాడు. సరే ఇక్కడ ఒక ఫైట్ ఉంటుంది. ఫస్ట్ ఫైట్ స్టార్ట్ అనమాట. మొత్తం 5 ఫైట్లు ఉన్నాయి సినిమాలో. అక్కడ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫైట్ అయిపోయిన తర్వాత అరే వాడిని ఏమో చూడాలని చెప్పి వెళ్ళటం. అయితే ఈలోపు శృతి హాసన్కి ఇతను వాళ్ళ ఊరికే చెందిన, అంటే సొంత ఊరు శృతి హాసన్ దేవరకోటకే చెందిన జగపతి బాబు ఊరు వదిలేసి వచ్చి 1000 కోట్లు సంపాదించి స్థిరపడతాడు. అది ఒక మ్యాగజైన్లో బిలియనీర్లు ప్రకటిస్తుంది ఒక మ్యాగజైన్. ఆ మ్యాగజైన్లో మహేష్ బాబు ఫోటో వాళ్ళ నాన్న జగపతి బాబు ఫోటో చూసి శృతి హాసన్ స్టన్ అయిపోయి ఒక కొద్దిగా సెంటిమెంట్ డైలాగ్స్ చెప్తుంది. అంటే అంటున్నట్టు ముట్టినట్లు తిరుగుతూ ఉంటుంది. ఏంటి అసలు కథ అని అడిగితే, నువ్వు రవికాంత్ కొడుకువి, జగపతి బాబు కొడుకువి, ఇంత కోటీశ్వరుడివి, మరి నేను నీకు తగను, ఎందుకంటే మీ నాన్న ఊరిని మర్చిపోయి వచ్చేసి 1000 కోట్లు సంపాదించి ఇట్లా మీరు సొంత ఊరిని మర్చిపోయారు అని చెప్తుంది. కానీ అసలు విషయం పాయింట్ చివరిలో తెలుస్తుంది. కానీ ఆ విషయం శృతి హాసన్ కూడా తెలియదు. వాళ్ళ నాన్న నారాయణ రాజేంద్ర ప్రసాద్ ఆ ఊరిలో ఒక పెద్దగా ఉంటుంటాడు. విలన్ల దగ్గరికి వెళ్ళి ఎదుర్కొంటూ ఉంటుంటాడు. అంటే వాళ్ళని బతులు ఆడుకొని ఎట్లో పబ్బం గడుపుతూ ఉంటుంటారు. మరి ఇది విన్న మహేష్ బాబు దేవరకోట వెళ్ళి వాళ్ళ నాన్న అడుగుతాడు. ఆలోపే సెకండ్ టెండర్ వేసి ఆ టెండర్ని ప్రిన్స్ మహేష్ బాబు కంపెనీ టేక్ ఓవర్ చేస్తుంది. ఆ టెండర్ వాళ్ళకు వస్తుంది ప్రిన్స్ మహేష్ బాబుకి. మరి అక్కడి నుంచి నాన్న నేను హాలిడే ట్రిప్ వెళ్తానని చెప్పి దేవరకోట వెళ్తాడు తెలియకుండా. దేవరకోట వెళ్ళి ఆ ఊరిని దత్తత తీసుకొని ఆ ఊరిలో రోడ్లు, స్కూల్ భవనం ఇటువంటివి ఏమి ఉండవు, హాస్పిటల్ ఫెసిలిటీస్ ఏమి ఉండవు. అవన్నీ చెరువు, పొలాల పంట చెరువు, మంచినీళ్ళకి ట్యాంకులు, ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టిస్తాడు. ఈలోపు కోస్టల్ క్యారిడార్ అని ఇన్నాళ్ళు మనం చూసాం. వాడ్రేవ్ కోస్టల్ క్యారిడార్ వన్ పిక్ అని ఒక ప్రాజెక్ట్ పెట్టినట్టు సెంట్రల్ మినిస్టర్లో అక్కడ ఢిల్లీ సెంట్రల్ మినిస్టర్ని తీసేస్తారు.
అక్కడి నుంచి ముఖేష్ ఋషి వచ్చి చెప్తాడు, రే నేను సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగిన ఒప్పందం ఇది. కోస్టల్ కారిడార్ అని ఒక కారిడార్ కట్టబోతుంది సెంట్రల్ గవర్నమెంట్. మరి ఇది ఎంతో విలువైంది. మరి వాళ్ళకి భూములు కావాలి. ఆ భూములు కావాలంటే మనం ఈ రైతుల దగ్గర మాయమాటలు చెప్పి నయానా భయానా అంటే వాళ్ళని బెదిరించి కొద్దిగా డబ్బులు ముట్ట చెప్పి ఆ భూములు లాక్కోవాలని చెప్పి ఆ ఊరు వస్తాడు. ఈలోపు ఇక్కడ ప్రిన్స్ మహేష్ బాబు వీళ్ళకి ఈ ముఖేష్ ఋషి తమ్ముడు ఉంటాడు శశి అని, వాడికి ఈ మహేష్ బాబుకి కొద్దిగా గ్లడ్జెస్ జరుగుతూ ఉంటాయి. ఈలోపు ఈ పొలాలు లాక్కుంటున్నప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు వార్నింగ్ ఇస్తాడు పొలాలు లాక్కోవద్దని. వాడెవరో చూడాలని చెప్పి ఊరవతల మామిడి తోటకు తీసుకురమ్మంటారు విలన్ గ్యాంగ్. అక్కడికి వస్తాడు. ఆలోపు చూసి స్టన్ అయిపోతాడు మెయిన్ విలన్ ముఖేష్ ఋషి స్టన్ అవుతాడు. అరే వీడా అని. అప్పుడు చెప్తాడు మహేష్ బాబు, ఢిల్లీలో ఊరక వార్నింగ్ ఇచ్చి వదిలేశాను, ఇక్కడ వార్నింగ్ లీటాలు ఉండవు, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఓన్లీ చంపటాలే అని చెప్తాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్తేగా అంటాడు. అక్కడ ఒక హైలైట్ ఫైట్ పెట్టాడు. ఆ తర్వాత వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఈలోపు వీడు ఎవడు అని ఆరా తీస్తే బలానా జగపతి బాబు కొడుకు రవికాంత్ కొడుకు అని చెప్పి తెలిసి ఈ ముఖేష్ ఋషి వాడికి ఫోన్ చేసి చెప్తాడు జగపతి బాబుకి, నీ కొడుకుని జాగ్రత్తగా కాపాడుకో, వచ్చి శవాన్ని తీసుకెళ్ళని. ఎందుకంటే జగత్ బాబు కూడా ఈ ఊరిని బాగు చేయాలని ఒక టైంలో తిరిగి పాల డైరీ పెట్టిస్తే ఆ పాల డైరీని తగలబెట్టి ఈ ఊరి నుంచి తరిమేస్తారు జగత్ బాబుని. మరి జగత్ బాబు కొడుకు మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చి మహేష్ బాబు ఇక్కడ ఊరిని డెవలప్ చేస్తూ ఉంటాడు. సొంత ఊరు అని ఒక కాన్సెప్ట్, ఊరిని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్తో చెప్తాడు. రే ఊరిని దత్తత తీసుకోవడం అంటే ఏదో జోలు డబ్బులు తీసి రోడ్లు రంగులు వేయించి వెళ్ళిపోవటం కాదు, మేము మనందరం దత్తత తీసుకుంటాం. అంటే దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ ఏంటంటే మీ మైండ్ సెట్ని, మీ మైండ్లో ఉన్న చెడుని తీసేస్తాను అని ఒక అర్థం స్ఫురించేట్టు కోటాల శివ ప్లాన్ చేశాడు ఈ సినిమాని. ఇక ఆ తర్వాత స్టార్ట్ అయ్యే స్టోరీ, ఇక మహేష్ బాబుని పొడవటం, మహేష్ బాబు పడిపోవటం, హాస్పిటల్ చేరటం, జగత్ బాబు వచ్చి కొద్దిగా వాళ్ళని అరే నా కొడుకును వదిలేయండి, మీకు కావాలి జీవితాంతం పోషిస్తే నా కొడుకును వదిలేయండి అని చెప్పి తీసుకెళ్ళిపోవటం. అప్పుడు తెలుస్తుంది ఈ చారుశీల, శృతిహాసన్ పేరు చారుశీల, వాళ్ళ అబ్బాయి జగత్ బాబు కొడుకు ఈ అమ్మాయి ప్రేమించుకున్నాను తెలిసి జగత్ బాబు, అమ్మా నువ్వు కూడా వద్దు, వచ్చేసే ఊరికి వెళ్తూ వద్దు అని వెళ్ళిపోతాడు. అప్పుడు జగత్ బాబు రాజేంద్ర ప్రసాద్ కూడా అయ్యా మాకు ఈ ఊరిలో వద్దు నువ్వు వెళ్ళిపో అంటారు. ఇట్లా ఊరి నుంచి వెళ్ళిపోగానే జగత్ బాబు విలన్ గ్యాంగ్ రైతులను బెదిరించి తన్ని ఏదో కొద్దిగా డబ్బులు ముట్ట చెప్పి ఆ భూములన్నింటినీ సంతకాలు పెట్టి లాక్కుంటుంది. ఇంతలో ఇక్కడ జగత్ బాబుకి భారీ డైలాగులు ఎపిసోడ్ పెట్టి సీన్ ఒకటి ఉంది. ఆ సీన్లో మహేష్ బాబు డైలాగులను ఎరగదీసేశాడు. ఆ దెబ్బకి జగత్ బాబు యాస్ నువ్వు కరెక్ట్ చెప్పావు, నా కొడుకు అనిపించావు, వెళ్ళి ఆ ఊరిని కాపాడు అని చెప్తాడు. వెంటనే వెళ్ళి విలన్ గ్యాంగ్తో ఫైట్ చేసి ఆ భూముల పత్రాలు లాక్కొని విలన్ని గ్యాంగ్ని మట్టు పెడతాడు మహేష్ బాబు. ఇంతటితో సినిమా అయిపోతుంది. కానీ ఈ సినిమాలో కొన్ని ట్విస్ట్లు ఏంటంటే మహేష్ బాబు ఎక్కడ ఆయుధం పట్టడు, ఒక చివరి ఫైట్లోనే ఆయుధం పడతాడు. అందరం మనం ఎగ్జైట్గా చూస్తుంటాం. కత్తి ఫైట్లు జరుగుతున్నప్పుడు కత్తి తీసుకుని పొడుస్తాడని చేతులతోనే ఫైట్ చేస్తాడు. చివరి ఫైట్లో మాత్రమే, అంటే ఎండింగ్ ఫైట్లో మాత్రమే ప్రిన్స్ మహేష్ బాబు ఆ రాడ్ని పట్టుకుంటాడు. ఇంకో విషయం ఏంటంటే మహేష్ బాబు కాస్ట్యూమ్స్ చాలా తక్కువ ఖర్చు అయింది, ఎక్కువ కాస్ట్యూమ్స్ లేవు. బనీన్ ఉంటుంది, బనీన్ జేబు జింపేసి ఒక స్టైల్గా అక్కడ మరకున్నట్టు జేబు గుర్తుంటుంది అంతే. సింపుల్ 4-5 టీషర్ట్లతో సినిమా అంతా నడిచిపోయింది. ఒక సైకిల్, ఎంతో సింపుల్గా తీశారు సినిమాలో, సింపుల్ క్యారెక్టర్. కానీ అతడిలో ఉన్న సీరియస్నెస్ ప్రిన్స్ మహేష్ బాబు కనపడింది. ఇంకో విషయం ఏంటంటే మహేష్ బాబు అసలు నిజంగా 15 ఏళ్ల కుర్రాళ్ళలాగా చూపించారు ఈ సినిమాలో. అట్లాగే ఉన్నాడు ఆ టీషర్ట్ల మీద. నిజంగా వండర్ థింగ్ అనమాట ఇది. సినిమా మొత్తం ఇది హైలైట్. ఇంకో విచిత్రం ఉంది, సినిమాలో ఎక్కువ సార్లు టీ కాఫీ తాగుతూ కనిపిస్తాడు మహేష్ బాబు. మరి అది ఎందుకు ప్లాన్ చేశారో డైరెక్టర్ తెలియదు. చాలాసార్లు ప్రతిసారి కప్పు తీసుకోవటం, టీ తాగటం లేదా కాఫీ తాగటం ఇదే చూపిస్తారు. మరి ఈ సినిమా ఇంత ఎంగ్జైటింగ్గా బ్రహ్మాండంగా ఉంది. మరి ఈ సినిమాలో నచ్చే పాటలు నచ్చని పాటలు కొన్ని ఉన్నాయి. నచ్చేవి కథనం, ఫైట్స్, మహేష్ బాబు యాక్షన్, పాటలు అద్భుతంగా ఉన్నాయి. ఒక్క విషయం, అందరూ జత కలిసే పాట కానీ, జాగో కానీ, ఇంకా దిమ్మ తిరిగే పాట కానీ హైలైట్ అనుకుంటారు, రామరామ కానీ కాదు. శ్రీమంతుడా అనే పాట హైలైట్ ఈ సినిమాలో. బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటుంది విశ్రాంతి దగ్గర నుంచి. ఈ పాట ఎక్సలెంట్గా ఉంది, మీరు చూడండి, ఆనందించండి. ఇంకో విషయం ఏంటంటే ఫైనల్గా మహేష్ బాబు పక్కన శృతి హాసన్ అసలు బాగోలేదు, హీరోయిన్గా పనికి రాలేదు. ఇది నిజం. ఎందుకంటే సరైన యాక్షన్ లేదు, ఏదో జీవం లేని బొమ్మ మాట్లాడినట్టు ఉంది తప్పితే సరైన యాక్షన్. ఇదే కాజలో సమంత అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉండేదని
ప్రజల అభిప్రాయం. ఫ్యాన్స్ కూడా అదే అనుకుంటున్నారు. మరి ఈ సినిమా కానీ ఓవరాల్గా హిట్ టాక్ సంపాదించి సూపర్ హిట్ అయిన ఈ సినిమా మరి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మహేష్ బాబుకి మంచి బర్త్డే గిఫ్ట్గా ఈ సినిమా మిగిలిపోతుంది. అతని జీవితంలో ఒక వండర్ఫుల్ డే ఈరోజు, ఎందుకంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మరి నెక్స్ట్ మూవీ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ